నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. నాగార్జున సాగర్ ప్రధాన రహదారి చింతపల్లి మండల కేంద్రంలో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 17వ వార్షికోత్సవాలకు దేవాలయం ముస్తాబైంది. తెలంగాణ ప్రజల కొంగు బంగారంగా పేరు తెచ్చుకుంది. 18 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నుంచి సాయిబాబా మూల విరాట్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వర్ణ బాబా విగ్రహం ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆలయంలో వినాయకుడి విగ్రహంతో పాటు నందీశ్వరుడు, సరస్వతీదేవి, దత్తాత్రేయ స్వామి విగ్రహాలను నిరంతరం ప్రజ్వలిల్లే ధుని ఏర్పాటు చేశారు. గురు ఆదివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దేవాలయానికి ఆనుకొని గోశాల ఏర్పాటు చేయడంతో దాతల సహకారంతో 300 ఆవులకు పైగా ఉన్నాయి. 3 రోజుల పాటు సాయిబాబా దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనుంజయ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. సాయిబాబాపై వారికి ఉన్న నమ్మకం నిజం. ఎందుకంటే సాయిబాబాను విశ్వసించడం ద్వారా ప్రజల కలలు చాలా వరకు సఫలమవుతున్నాయి.